శంషాబాద్ ఎయిర్పోర్ట్లో క్యాబ్ నడిపించిన, దాని తర్వాత రియల్ ఎస్టేట్ చేసిన. కానీ ఒక 13 to 15 years ఏదైతే బయట నేను ఎదగాలని ఎంత కష్టపడ్డా నా జీవితం మారలేదు. జస్ట్ ఏదైతే వెస్టేజ్ ఆపర్చునిటీ తీసుకొని, అంటే మనం వాడుతున్న సబ్బు పేస్ట్ చేంజ్ చేసి మన లైఫ్ చేంజ్ చేసుకోవడం బెటరా, 3 తరాల ఇన్కమ్ వస్తుంది అంటే సబ్బు పేస్ట్ చేంజ్ చేయాలన్నా, లేదంటే ఎందుకు అదే సబ్బు పేస్ట్ వాడుకుంటూ ఎవరి దగ్గరలో 20,000 30,000 కష్టపడాలన్నా ఒకసారి మనమే ఆలోచించుకోవాలి. అట్లనే ఈ ఆపర్చునిటీ ఫస్ట్ నాకు వచ్చినప్పుడు నేను కూడా తీసుకోలేదు, అంటే నేను కూడా నమ్మలేదు. ఒక 2 years లేట్ చేసిన. బయట మనం 5 years 10 years 15 yearsలో జీవితం అయితే ఏం మారలేదు. లాస్ట్ 5 years నుంచి ఇప్పటి వరకు కూడా ఒకసారి అందరు ప్రతి ఒక్కరు లాస్ట్ 5 years నుంచి ఇప్పటి వరకు ఏం చేసినామంటే ఏం ఉండదు. కానీ ఈ బిజినెస్ నేను ఒక 2 years లేట్ చేసినందుకు, నేను 2 years లేట్గా ఈ బిజినెస్ స్టార్ట్ చేసినందుకు, ఏదైతే నాకు ఈ గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చిన మా ఫ్రెండ్ శ్రీనివాస్ సార్ 13 lakhs ప్లస్ ఇన్కమ్ తీసుకుంటుండ్రు, నేను 2 lakhs ప్లస్ తీసుకుంటున్నాను. అంటే ఒక 2 years లేట్ వస్తే ఇంచుమించు 10 lakhs డిఫరెన్స్ ఉంది. కానీ మరి బిజినెస్ చేయకపోతే ఎంత నష్టపోతాం, ఎంత మోసం, మనల్ని మనం మోసం చేసుకుంటాం ఒకసారి చెక్ చేసుకోండి. అంటే చాలా మటుకు మనం ఏం చెప్తున్నాం అంటే పలానా ఎవరో చేయబట్టుకు నాకు మోసం జరిగింది, నేను ఎవరు చేయబట్టుకున్నాను ఇట్లా అయిపోయినా అని చెప్పేసి అనుకుంటాం. కానీ దానికంటే మనల్ని మనం మోసం చేసుకోవడం ఎక్కువ ఉంటుంది. ఈ ఆపర్చునిటీ వచ్చినాక కూడా మనం